కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీలు అత్యంత తీవ్ర లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 3 డ్యాంలు ప్రమాదకర స్థితిలో ఉండగా మొదటి స్థానంలో మేడిగడ్డ బ్యారేజీ ఉందని తెలిపింది. పార్లమెంటులో డ్యాంల భద్రతపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ వివరాలు వెల్లడించారు. మేడిగడ్డ అంశంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచించినట్లు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీలో అత్యంత తీవ్ర లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 3 డ్యాంలు ప్రమాదకర స్థితిలో ఉండగా వాటిలో మొదటి స్థానంలో మేడిగడ్డ ఉందని తెలిపింది. తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరీ డ్యాం, ఝార్ఖండ్లోని బొకారో బ్యారేజీలు ఉన్నాయని వివరించింది. డ్యాం రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు డ్రిప్ కార్యక్రమం అమలుపై నిన్న పార్లమెంటులో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌధరి ఈ మేరకు సమాధానమిచ్చారు. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ఏ రూపొందించిన స్పెసిఫైడ్ డ్యామ్స్ జాతీయ రిజిస్టర్ ఎన్ఆర్ఎస్డి 2025లో 50 ఏళ్లు దాటిన 1681 డ్యాంలను నమోదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన వివరాలు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న డ్రిప్ నిధుల కేటాయింపు, వ్యయానికి సంబంధించిన వివరాల్ని మంత్రి వెల్లడించారు. 2025 వర్షాకాలానికి ముందు, తరువాత చేపట్టిన తనిఖీల తర్వాత దేశవ్యాప్తంగా 3 బ్యారేజీలు ప్రమాదమంచున ఉన్న జాబితాలో ఉన్నాయి. వీటి విషయంలో తక్షణ భద్రతా చర్యలు, నష్ట నివారణ, రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇదే కేటగిరీలో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పరిరక్షణకు ఎన్డీఎస్ఏ పలు సూచనలు చేసింది. ఈ బ్యారేజీ పియర్స్ 2023 అక్టోబర్లో కుంగాయి. తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు ఎన్డీఎస్ఏ ఈ బ్యారేజీ నిర్మాణాలు మరింత దెబ్బతినకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. దేశంలోని పాత డ్యాంల పరిరక్షణ చర్యలకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. డ్యాం సేఫ్టీ చట్టం 2021ని అనుసరించి కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యంతో ఆనకట్టల భద్రత, నిర్వహణ విషయంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. గతేడాది వర్షాకాలానికి ముందు 6524, తర్వాత 6553 డ్యాంలకు సంబంధించి పరిశీలన పూర్తి చేసి కేంద్రానికి రాష్ట్రాలు నివేదిక సమర్పించాయి. ఆ మేరకు డ్యాంలను 3 విభాగాలుగా విభజించారు. మొదటి కేటగిరీలో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్న వాటి వివరాలు, రెండో కేటగిరీలో భారీ లోపాలున్నవి, మూడో కేటగిరీలో చిన్న చిన్న లోపాలు, వాటికి సంబంధించి తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యల్ని పేర్కొంది. డ్యాంల పరిరక్షణకు డ్రిప్ పథకం కింద కేంద్రం 10 ఏళ్ల వ్యవధితో కూడిన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 19 రాష్ట్రాలకు చెందిన 736 డ్యాంల పునరావాసానికి 10,211 కోట్లు వెచ్చిస్తోంది. డ్రిప్ 2 కింద పలు ఆర్థిక సంస్థల సహకారంతో 5,107 కోట్లు విడుదల చేసింది. డ్రిప్ 3 కింద 5,104 కోట్లు కేటాయించింది. డ్రిప్ 2 కింద గతేడాది డిసెంబర్ నాటికి రాష్ట్రాలు 2,029 కోట్లు ఖర్చు చేశాయి. ఇదే పథకంలో తెలంగాణ నీటిపారుదల శాఖకు 100 కోట్లు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది.